శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. ఆగస్టు 23వ తేదీ మీకు పొలాల అమావాస్య. వృషభ రాశి వారికి ముఖ్యమైన శుభవార్త. ఒక స్త్రీ కారణంగా మీకు నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది. మీ జీవితం నమ్మలేని విధంగా మారబోతుంది. కలలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం. మీకంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ వృషభ రాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ, లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవి ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి. అలానే ఎంతో కాలం నుంచి చదివైపోయినా సరే మీకు బాగా అదృష్టం తలగట్లేదని, అంటే ఎంతో కాలం చదివైపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉద్యోగాల పరంగా ఎన్నో లాభాలు అనేవి కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. ఈ వృషభ రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానం టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దాలరీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనశాల, కోశాగారములు, సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. అలానే ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి
చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుంది. వీరికి వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయ మనస్తత్వం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పాలి. సాధారణంగా ఈ వృషభ రాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. ఈ రాశి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యాలను కూడా సులభంగా చేస్తారు. ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు ఏదైనా కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎంత శ్రద్ధ చూపటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కూడా కలదు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. అనగా వీరు అనుకున్నటువంటి బాగా జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశి దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా బాగుంటుంది. వృషభ రాశి వారి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం అత్యంత ఫలితాలు ఇస్తుంది. ఈ వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రంలో జన్మించేవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. రోహిణి నక్షత్రంలో జన్మించేవారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించేవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభాలు పొందుతారు. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.